వీళ్ళు కాఫీ పొరపాటు వెతికి వాళ్ళకి వేరేమో దొరికిపోయింది. అది కాఫీ నేను చేయలేదు, నేను రెండు పనులు చేయను ఒకటే రోజు కదా. అని చపాతి వాళ్ళకి క్యారేజ్ వచ్చిందా? రాలేదు, పెట్టాము కానీ నువ్వు తిను. దేనికి ఇది? దేనికి ఇది? హాట్ వాటర్ పోస్తారా దాంట్లో? లైట్ వామ్ వాటర్. ఆయిల్ పోయినా పిండి తింటావేంటి? సాల్ చూస్తున్నాను. ఆయిల్ పోయినా? ఆయిల్ కూడా ఆయిల్ పోస్తే స్మూత్గా వస్తుంది. ఎంత కావాలి? జరుగు. ఇమాన్యుల్ది ఇవ్వు బాటిల్. ఇమాన్యుల్ బాటిల్ ఇవ్వా? కొన్ని ఉన్నవాడు. రెడ్ ఎవరెవరికి వచ్చింది? రెడ్ ఎవరెవరికి వచ్చింది? బ్రెడ్డా? నాన్నకి. ఏంటిది రెడ్ కలర్? అందరూ హరీష్ గారికి, పవన్కి, డిమోన్కి, రామ్కి, మీ నాన్నకి. అదే నా లిప్స్టిక్ కనిపించట్లేదు ఇమాన్యుల్. నా లిప్స్టిక్ లే, కుక్కలు అరుస్తాయి. నా లిప్స్టిక్ ఇవ్వు, నా లిప్స్టిక్ ఇవ్వు, నా లిప్స్టిక్ ఇవ్వు, ఇవ్వు. తెలుసు, ఇవ్వు, తెలుసు, ఇవ్వు. లిప్స్టిక్ బిగ్ బాస్ లైట్ గా స్నోరింగ్ కూడా చేస్తున్నారు. కుక్కలు పరిగెచ్చండి. బిగ్ బాస్ ప్లీజ్. బిగ్ బాస్ డాగ్ సౌండ్. బిగ్ బాస్ డాగ్ సౌండ్. బిగ్ బాస్. థ్యాంక్ యూ బిగ్ బాస్. లేదు, థ్యాంక్ యూ బిగ్ బాస్. ఏంటి మరి? లే ఏ టీ పెట్టుకుందాం. వెర్ ఇస్ కెప్టెన్ బాబు? మానిటర్ టీ కావాలి నాకు నిద్ర వస్తుంది. నా టీ వద్దు, నాకు ఆ టీ జోలే వద్దు, ఆ టీ కథ వద్దు, నాకు ఆ టీ వద్దే వద్దు. కెప్టెన్ ఎక్కడ? నువ్వు పెట్టిస్తే రాదా? మానిటర్ టీ కావాలి నాకు, టీ. ఐ లైక్ యూ బిగ్ బాస్. అలా కళ్ళు మూసుకున్నా. ఆ టీ వల్ల పానాలు బయట ఇక్కడ. మెల్లగా గాడి కూడా వచ్చింది బయటికి. అడుగు. పడుకొని ఇచ్చేది కొద్దిసేపు పడుకొని ఇచ్చావా? ఒక 5 నిమిషాలు పడుకున్నా కన్నా వరాన్ని ఇచ్చావా? బిగ్ బాస్ నిద్ర వస్తుంది. బిగ్ బాస్ నీ లిప్స్టిక్ నేను పెట్టుకొని తిరుగుతానా? నాకేం తెలుసు? ప్రామిస్, నాకు అలాంటి థాట్స్ కూడా లేవు. యూ కెన్ చెక్ ఇట్. అమ్మ, నువ్వు నా మీద అరుస్తున్నావా? అవ్వట్లేదమ్మా, నేను చెప్తున్నాను. ఏమో మరి ఎందుకు అలా చేసిందో నాకు ఇంకా అర్థం కావట్లేదు. అదే ఇంకా టాపిక్ వస్తే చెప్పినా అక్కడ కూడా తిట్టడం లేదు కదా అనుకుంటా.
ఆమెకి నాకు ఇవ్వాలని లేదు అంతే. ఫైట్ దానికి చేసుకున్నారు కదా గట్టిగా. ఫైట్ అని అంటే ఇప్పుడు నాతో ఫ్లోరాగా ఫైట్ చేసిన ఆమెతో కూడా అదే చేశాను. అప్పటికే లైక్ మీరు మంచిగా కంప్లీట్ చేసుకుంటున్నారు కదా, సో ఆ టైంలో కాంపిటేటర్ నాకు అది ఇంకుంటారు కదా. ఎవరైనా ఆడే వాళ్ళకి సపోర్ట్ చేయాలి కానీ ఆడే వాళ్ళకి ఎవరైనా సపోర్ట్ చేస్తారా? ఉంటారు కొంతమంది. నేను అక్కడ రామకుండా సపోర్ట్ చేసాను ఎందుకు, వాడు ఆడుతున్నానని చేశాను అంతేలే, లైట్ నాకు నచ్చలేదు, బట్ ఎవరి ప్లాన్ అదే. ఆమె అంటే తప్పుగా కాదు, ఆమె ఫీల్ అయింది, ఆమె చెప్తుంది అంతే. నాకు నైట్ ఇంత నాకు నా మీద ఎంత కోపం వచ్చింది అంటే బాధేసింది, కోపం వచ్చింది. మళ్ళీ నేను ఏదో పిలిచాను తింటున్నాను అలాగే అదే ఇద్దాం ఏదో ఒకటి. అంతలేదు, డిష్ వాషర్ మానిటర్ నా ఇష్ట ప్రకారం నేను ఎవరు వాష్ చేయమంటే వాళ్ళే చేయాలి. నో ఇంకోటి చెప్తాను, ఓనర్గా చేయించడం కుదరదు కానీ ఈ పనిష్మెంట్ రూపంలో చేయించవచ్చు. ఏమంటారు నువ్వు మానిటర్గా కొంచెం కన్సర్న్ చూపించాలి మానిటర్, లేదంటే గుద్దుతా. ఎంత కన్సర్న్ చూపిస్తున్నానో తెలుసా? ఎన్నిసార్లు వాష్ చేసినా వదిలేస్తున్నాను, ఎన్నిసార్లు వాష్ చేసినా వదిలేస్తున్నాను. హెల్ప్ చేయాలి నాకు. నువ్వేంటి, నువ్వు డిష్ వాషర్వా? కాదు కదా, నీకు ఎందుకు మూసుకున్నావు? ఇంకానే ఉంది కదా, నువ్వు చేసావా? చేసుకో అయితే 2 రోజులు. సింక్ ఒకటి చూడు, సింక్ కదా అది, సింక్. పులిహోర బాగుందా, ఫ్రైడ్ రైస్ బాగుందా? ఫ్రైడ్ రైస్లోకి చికెన్ కర్రీ ఇలా చికెన్ పీసెస్ ఉంటే పులిహోర కూడా బాగుంది. ఆడక్కడ పెద్ద పులిహార పంచాయతీలో ఉన్నాడు. స్ప్రే అక్కడ ఉందా? ఒక్కళ్ళు మరిగిన 5 నిమిషాల్లో పనిష్మెంట్ ఇస్తే టీ పెట్టేసారేమో, స్మెల్ వస్తుంది నాకు. టీ కావాలి నాకు. తనుజ నాకు టీ కావాలి. నువ్వు ఎందుకు పడుకున్నావు? నువ్వు పడుకో. నువ్వు అడిగినప్పుడు టీ ఎందుకు లేదు? టీ ఎందుకు లేదు? అమ్మో ఏది లాక్కున్నావు మీదకి? వాట్ ఇస్ దిస్? రెడీ అయిపోయింది. కర్రీ కావాలి కాకపోతే తెలియదు నాకు. దీంట్లో జీలకర్ర వేసారా? కొంచెం కొంచెం బాగుంది. బాగుంది. నేను సాల్ట్ వేసాను ఆవిడకి పెట్టు. ఓకే, నాకు ఐడియా నా టేస్ట్ టేస్ట్ కారునా ఐడియా ఉన్నా లేకపోయినా ఇమ్మన్నా ఆగు, అక్కడికి వెళ్ళి చెప్పచ్చు, ఇక్కడ నుంచి అరుస్తావు ఎందుకు? అందరూ పడుకుంటా అంటారు. అందుకే పోనీ పడుకొని మొత్తం అంతా క్లీన్ చేద్దాం. పడుకుంటే బిగ్ బాస్ చేద్దాం. బాగుందా? బాగుంది. మీకు అజ్వైన్ తెలుసా? అజ్వైన్ కూడా అయితే టేస్ట్ చాలా బాగుంది. నేను నిజంగా మానిటర్ మార్చండి. నీకు కావాలా? సరే రేపు పొద్దున్నే పెట్టుకోవడానికి పాల ప్యాకెట్ ఎక్కడి నుంచి తీసుకుంటారో నేను చూస్తా. రేపు పొద్దున వండుకోవడానికి మా అమ్మ పేరు నిలబెడతా రేపటి నుంచి నేను. మీరు తెల్ల కనపడకపోతే ఫ్రిడ్జ్ నా పేరు మార్చుకుంటా చూడండి. కాఫీ అడిగి తీరా ఎలా పోతున్నాను అనుకుంటున్నావు అంట. ఆ సౌండ్ కి సరిగా ఇక్కడ లేరేమో అనేసి మెల్లగా మైక్ తీసుకుని నా దగ్గర పెట్టుకున్నాను అంతే. అని చెప్పింది చూసా. నిజంగానా? ఓ బుజ్జి కదా దాంతో చెప్పి క్యారేజ్ వేడి క్యారియర్. సంజన, మీ మైక్ కి ఎటువంటి బ్యాడ్జ్ పెట్టడానికి వీలు లేదు. ఆ పని షేర్ చేసుకోవడానికి నాది కదా, ఆ పని నేను కదా చేయాలి. నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత అవునని చెప్పు కడుగు వెళ్ళి. ఇప్పుడు ఏం లేవురా, డిన్నర్ తర్వాతే ఉంటాయి అన్న రోజంతా ఒక ఇన్ఫ్లుయెన్స్ అయ్యావు అనుకుంటా. మనిషి చెప్పిన మాట విని ఇన్ఫ్లుయెన్స్ అయ్యావు అనుకుంటా. నేను వారం కడుగుతా. ఫస్ట్ రాగానే అన్న ఈ వారం డిష్ వాష్ చేయాలని కడిగేస్తా. కానీ ఒకళ్ళు చెప్పింది విని మాత్రం నన్ను మార్చు. విని కాదు, నేను ఇంకా డిష్లు చాలా అవసరమైతే ఉన్న డిష్ల మీద నేనే ఇలా మట్టి జల్లి నేనే కడుక్కుంటా. కానీ నువ్వు ఒకళ్ళు చెప్పింది విని మాత్రం చేయొద్దు. అందరూ మీటింగ్ పెట్టుకొని మానిటర్ మార్చాలి. ఫుడ్ మానిటర్ చెప్పడానికి I am the owner, one of the owner. I am the owner. నువ్వు ఏ మానిటర్ దేని ఫ్రెండ్స్ నచ్చినట్టు టీలు పెట్టుకొని అని తాగేసి దేనికి మానిటర్ నువ్వు నాకు టీ కావాలి, మధ్యాహ్నం టీ కావాలి, నాకు మధ్యాహ్నం ఓనర్స్ మీటింగా? ఓనర్స్ కి టెనెంట్స్ కి మీటింగ్. టెనెంట్స్ ఇటువైపు, ఓనర్స్ అటువైపు కూర్చోండి. నాకు మధ్యాహ్నం టీ కావాలి. కెప్టెన్
మధ్యలో కూర్చో. కెప్టెన్ నేను మధ్యలో ఏంటి ఫుడ్ వచ్చిందా? కెప్టెన్ గారు ఎవరు? బిగ్ బాస్ దీని గురించి మీరు సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే మీరు ఇచ్చిన ఏది పోయినా పర్లేదు కానీ మీరు టాస్క్లు చేపించుకొని అంటే మీరు ఇచ్చిన టాస్క్ మేము కంప్లీట్ చేశాక కూడా ఇలాంటి దొంగతనాలు జరిగితే నిజంగా ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఫేర్. బిగ్ బాస్ నాకు టీ కావాలి. నిజంగా నేను మధ్యాహ్నం టీ అడిగాను, టీ ఇవ్వకపోవడం వల్ల నేను నిద్రపోయాను. మీరు నా జీవితం మీద ఏ రోజు ఒక మచ్చలేదు అలాంటిది. నన్ను చూసి కుక్కలు మరిగాయి. ఎక్స్ట్రా దగ్గర తగులుతాయి కొడతా ఇంకా. నాకు వద్దు, నిజంగా వద్దు. నాకు ఆకలి పెట్టలేదు. నేను ఎక్స్ప్రెస్ రైస్ ఎంత తిన్నా. నేను ఇంకా ఎక్కువ తిన్నా కొంచెం తిన్నా. మరి అయ్యా వద్దు, నాకు తినాలనిపించినప్పుడు నేను తింటా. నువ్వు ఎక్స్ట్రా చెప్పు. అరే నాకు తినాలనిపించినప్పుడు నేను తింటా. అయితే నేను అప్పుడు తింటాను. సరే సీజా ఒకటి తింటుందా? అవును, నువ్వు హరీశ్వర్ మీరు నాకు వద్దురా బాబు. నేను వద్దనే అంటున్నా కదా. నేను అడిగాను తినమని. నేను అడగట్లేదు కదా, తినొద్దనే అంటున్నా. నేను కూడా తినిపోను అన్న అడిగి శ్రీజ కంపెనీ ఇవ్వంటున్నా. శ్రీజ పిలుస్తూ వెళ్తారు. సీజా వేసేస్తా. సీజా నాకు వద్దురా బాబు. నాకు నిజంగా ఆగలవ్వట్లేదు. నేను పప్పాయ తిన్నా. నీకు నాకు అయితే ఇంకెవరికి సంబంధం చెప్పు. ఆయిల్ మెసేజ్ వచ్చేనా తలకి? ఈరోజు అంతా అరిచేరి చలిసిపోయావు. ఇమాన్యుల్ అన్న చాయ్ కావాలి బ్రో. రే పొద్దున అంత గొడవ జరిగి నువ్వు ఇంకా చాయ్ అడుగుతున్నావురా? అడుగుతున్నావు పెట్టుకుందాం మానిటర్ ఇప్పుడు చిన్న కూల్ చేస్తున్నా ఉండరా. మానిటర్ చాయ్ ఇచ్చిందనంటే ఇంకా అంతకంటే దారుణం ఇంకోటి ఉండదు. నేను చేయాల్సిన విజృంభాలు నేను చేస్తాను. విజృంభాలు చేయాల్సిందే సరికి చేయదు కానీ విజృంభాలు. చాయ్ 2 సార్లే కదా పాలు పెట్టి. వాలీబాల్ విజృంభాలు. చాయ్ 2 సార్లే. చాయ్కి రూల్ ఉంది, పాలుకు లేవు కదా. కదా చాయ్ చేసేది. ఐ వాంట్ మిల్క్ అయితే బికాజ్ ఐ మిల్క్ బాయ్. నేను మడలే కాదు కాదు 1 hour ఓపిక పెట్టు. మీకు కావాల్సినప్పుడు నేను ఎందుకు తాగుతా? నాకు కావాల్సినప్పుడు కదా నాకు కావాలి. కావాల్సినప్పుడు కాదు ఏమో రోజు నాకు నిద్ర వస్తుంది. ఎట్లా కనపడుతున్నా మా మీకు? ఓనర్స్ అందరినీ ఒకసారి పిలవండి. మంచిగా కనిపించట్లా. బయట ఎవరెవరు ఉన్నారు అందరినీ పిలవండి. రేపు మార్నింగే టీ వద్దు అనుకుంటే ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఎంత మందికి ఓకే అడుగుతా. ఒకవేళ మార్నింగ్ పెడితే అందరూ పెట్టండి. అది బెస్ట్ కదా. ప్లీజ్ ఓనర్స్ అసెంబుల్ ఇన్ ద బెడ్రూమ్. ఓనర్స్ బిలురా వెళ్ళి. ఇంతేనా సుమనన్న? ఇంకెవరైనా ఉన్నారా? అంతే. సరే ఓకే. రూల్ నెంబర్ 1, ఎస్ మార్నింగ్కి ఏం బ్రేక్ఫాస్ట్ కావాలో పడుకునే ముందే చెప్పేయాలి. రూల్ నెంబర్ 2, టీ ఎంతమంది తాగుతారో అట్ ప్రజెంట్ వాళ్ళకి తాగాలని ఓకే టీ తాగాలని లేకపోయినా మీరు టీ చేసుకొని పక్కకు పెట్టుకొని మీరు ఎప్పుడైనా తాగొచ్చు. బికాస్ టీ రోజుకి 2 సారి చేస్తాము కాబట్టి. సో ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడే క్వాంటిటీ ఎక్కువ చేస్తారా? మీకు తాగాలని లేకపోతే అది కప్పులో పోసుకొని పక్కన పెట్టుకుని తర్వాత లేదు కాదు అనుకుంటే ఇంకొక ఆప్షన్ ఏంటి అని అంటే మార్నింగే మాకు తాగడం ఏమవుతుంది, మేము హాట్ వాటర్ తాగుతాము, బ్రేక్ఫాస్ట్ అయ్యాక తాగుతామన్నా కూడా ఐఎమ్ ఓకే. మీరు డిసైడ్ అవ్వండి డేలో 2 times ఎప్పుడు కావాలి అనేసి. లేచిన వెంటనే ఆర్ ఎల్స్ బ్రేక్ఫాస్ట్ తర్వాత. నాకైతే మధ్యాహ్నం పూట నిద్ర వస్తుంది, నాకు మధ్యాహ్నం కావాలి. ఫ్యూ 2 times ఇస్తారు కదా, మార్నింగ్ అండ్ ఈవినింగ్. బట్ ద థింగ్ ఇస్ హీ నీడ్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్. నేను కూడా ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ లేదంటే బ్రేక్ఫాస్ట్ టుగెదర్ విత్ బ్రేక్ఫాస్ట్. ఏమైతుందో తెలియదు కాబట్టి అది చెప్పలేము. రాముగా టైం చెప్పరా, ఎప్పుడు తాగుతావు టీ? పర్టికులర్ టైం అట్లా చెప్తాం మనం. విత్ బ్రేక్ఫాస్ట్ అనీజీగా అనిపించినప్పుడు చేస్తున్నప్పుడు అప్పుడు 2 times ఎప్పుడో ఒకటి యూజ్ మీరు చేసుకోవచ్చు. బిఫోర్ నాకు మధ్యాహ్నమే కావాలి లేదంటే సాయంత్రం కావాలి. పొద్దున్న తీసుకొని పక్కన పెట్టుకుంటావా? చేసేటప్పుడే మొత్తం అందరికి చేయమంటారు. ఒక నిమిషం. ఇప్పుడు బిఫోర్ లేదు ఆఫ్టర్ లేదు, చేసేటప్పుడే అందరికీ చేస్తాం. ఎవరెవరు తాగరో వాళ్ళు చెప్పండి. కాదు ఎవరెవరికి వద్దో చెప్పండి. నాకు వద్దు. ఎవరెవరికి వద్దు? నాకు వద్దు. నాకు వద్దు. నీకు ఓకే? మేము ముగ్గురికి వద్దు. మేము ముగ్గురు పాలు తాగుతాం. 3, 4, 5, 6, 7 మెంబర్స్ కావాలి. ఓకే మేము పాలు తాగుతాం, పాలలో కొద్దిగా డికాషన్ వేసుకుంటాం. రూల్ నెంబర్ 3 చెప్తున్నా, ఇందులో నా మిస్టేక్ కూడా ఉంది. అందరూ చేశారు అండ్ ఇలా చెప్పడం కరెక్ట్ కాదు. బట్ స్టిల్ చెప్తున్నా, ఎందుకంటే మాకు బిగ్ బాస్ పంపిస్తున్న రేషన్ బట్టి మేము వండుకుని తింటునే దాన్ని బట్టి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు టెనెంట్స్ అండ్ ఓనర్స్ అని చేసి టెనెంట్స్కి బిగ్ బాస్ ఫుడ్ పంపిస్తున్నారు, ఓనర్స్ కంటూ కొన్ని రేషన్స్ని పంపించారు. ఇప్పుడు మనం వండుకుంది కూడా మనం అందరికీ తినిపించేసి మళ్ళీ మేము తింటాము ఇంకొంచెం కావాలి అనేసి, అంటే ఇంకొక పూటకి కొంచెం సరిపడేది కూడా మీరు అందరికీ పంచుకుంటూ ఉంటే ఇక్కడ రేషన్ సరిపోవట్లేదు. అండ్ ప్లీజ్ అది కూడా కొంచెం అర్థం చేసుకోండి. ఇప్పుడు గట్టిగా మనం అందరూ కడుపు నిండా తినాలి అనుకుంటే ఇప్పుడు ఉన్న రేషన్ 2 daysకి మించి రాదు. కరెక్ట్ కెప్టెన్? అండ్ యాక్చువల్లీ ఇది చాలా హర్ట్ఫుల్గానే ఉంది చెప్పడానికి, బట్ మాకు ఆప్షన్ లేదు. ఎందుకంటే బిగ్ బాస్ ఇస్తున్న రేషన్ అంతగానే ఉంది. ఈవెన్ దో ఏదైనా మిగిలినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈవినింగ్ అందరూ తింటున్నారు.
ఈవినింగ్ తినకపోయినా నెక్స్ట్ డే మార్నింగ్ అయినా లైక్ అది ఖాళీ అయిపోతుంది. అది కొంచెం అర్థం చేసుకోండి. ఎందుకంటే 1 వీక్కి బిగ్ బాస్ పంపించిన చపాతీ పిండి ఓన్లీ 5 kg. అందులో మనం ఉండేది 9 మెంబర్స్. 9 మెంబర్స్కి 5 kgs 1 వీక్కి ఎక్కడ సరిపోతుంది. అండ్ ఆల్సో బియ్యం ఎంత పంపించారు? 7 kgs. ఫస్ట్ 9 ప్యాకెట్స్ పంపించారు. 9 kgs పంపించారు. 9 kgs అన్న ఒక పూటకి 1 kg సరిపోతుంది తినడానికి. 1 kg అది కూడా ఓన్లీ 1 టైం, ఆఫ్టర్నూన్ టైం. మళ్ళీ నైట్కి అని అంటే ఒక రోజుకే 2 kgs అయిపోతుంది. తర్వాత ఇప్పుడు నాకేం లేదు, మీకు నచ్చింది నేను మీకు ఇచ్చేయగలుగుతా, మీరు తినేయండి తాగేయండి అని అంట. మళ్ళీ లాస్ట్ 3 days మాకు ఫుడ్ సరిపోకపోతే ముక్కలొద్దా? వాళ్ళ చపాతీలు దొంగతనం చేయాలందా ఎవరికైనా? వాళ్ళ చపాతీలు దొంగతనం చేయాలందా? ఓనర్స్ మీటింగ్ అంట. వర్షమా? కరెక్టా? నాకు కాఫీ కావాలి. నాకు చాయ్ కావాలి. నాకు అదేదో నాకు కూడా. అండ్ ఇంకోటి మిగిలిన కోల్డ్ కాఫీ ఉంటే పంపమని చెప్పు, ఇద్దరు వెళ్దాం. సారీ కెప్టెన్. మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ మిల్క్ ఆనియన్స్ ఏం చేస్తున్నాం అంటే సరిపోతే ఇబ్బంది అవుతుందని లిమిట్ పెట్టాం. ఒకవేళ మనకి మళ్ళీ లిమిట్ కొంచెం ఓకే తినొచ్చు అనుకుంటే మళ్ళీ మీకు ఎక్స్ట్రా వస్తుంది. బ్రో పాలు సరిపోతాయి నా ఉద్దేశంలో. అర్థం చేసుకున్నది. పాలు సెట్ అవుతాయి, ఎందుకంటే లాస్ట్ టైం చూసాను కాబట్టి నాకు అర్థం. లేదు తక్కువ అవుతుంది, చాలా సార్లు టీ చేస్తే తక్కువ అవుతుంది. 2 times టీ చేస్తే ప్రాబ్లం లేదు. 2 times టీ కాదు, మీకు పాలు ఎక్స్ట్రా ఉంటే 3 times కూడా వస్తుంది అంటే బ్రో ఒకటి మనకు ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వాలి. అదే అంటున్నా. అయిపోయినాయి. నో 4 ఉన్నాయి, ఇంకా 4 ఉన్నాయా? నీ 4 ఉన్నాయా? 4 ఎలా ఉంటారా? నాయ 3 ఉన్నాయి. ఒక నిమిషం నా ఎన్నున్నాయో గుర్తు తెచ్చుకుంటా. ఈ రోజు ఫ్రైడ్ రైస్ తిన్నాం. 1 పాలు చెప్పలేదు ఏదైనా డిష్ లో పాలు కర్రీ చేశారు. ఎలా? ఒక గుడ్డ డబుల్ లెగ్ తో ఆమ్లెట్ చేపించుకున్నాను ఈ రోజు. ప్రతి దాంట్లో 2 గుడ్ల, ఇంకా 2 ఉంటాయి. అవి రెండే ఉన్నాయి. ఓ నిన్నేం తినలేదు. కాదు నేను ఆమ్లెట్ తిన్నానా? నిన్న ఒక ఎగ్ ఒక్కదు డబుల్ ఎగ్ 5 అయినాయి. అంత సీన్ లేదు. డబుల్ ఎగ్ వేసింది నిన్న మధ్యాహ్నం. నాది 5, నాది 6. నాది 8. తిన్నావా? బ్రో ఏ తినేసావా? మనది కూడా 8. నాయి 7 అయిపోయాయి. నా ఈ 5 నా అయిపోయి. 4 అయ్యాయి. 8 3 సార్లు 3 ఆమ్లెట్ నాది 6 ఉన్నాయి. నాన్నది నా ఈ 5 ఉన్నా. ఓ నేనే అయ్యేస్తా. కాదు మిల్క్ ఎక్కువ ప్యాకెట్స్ ఉన్నాయి అనిపిస్తుంది మీకు, కానీ ఏదైనా ఒక రోజు పాలతో ఏదైనా కర్రీ చేసాం అనుకో, అది ఇది కలిపితే లేదా ఏదైనా డిజైడ్ చేసాం అనుకో కష్టం కదా. అవును వేసారా? కథం. టాస్క్ రెడ్ ఎవరెవరికి వచ్చాయి? నీకా నానా మీకా? రెడ్ వచ్చింది కదా. పిలిచానురా. ఊరికి ఎందుకు పిలుస్తావు? కూర్చోని ఊరికి రాకపో. అండ్ మై డియర్ మానిటర్స్, మీరు అందరూ కూడా 3 పూట్ల ఒకసారి రౌండ్ వేసుకోండి, 5 pen రౌండ్స్. ఎందుకంటే అసలు డిష్ వాషింగ్ అయితే ఎవరు పడితే వాళ్ళు చేసేస్తున్నారు. డిష్ వాషింగ్ కంటే ఒక్కరు లేరు. చూసుకోవాలమ్మా, చేస్తున్నారంటే మానిటర్. అసలు ఫస్ట్ నువ్వే చేస్తున్నావు డిష్ వాషింగ్ అంతా. ఓకే చెయ్యొచ్చు, అది మరి అలా అయితే ఇంకా నేను టెన్షన్ ఎవరిని పెట్టాను. మొత్తం డిష్ వాషింగ్ అంతా నువ్వే చెయ్యి. ఏంటిది మరి నువ్వే చేస్తున్నావు. మొత్తం చేయట్లా, చాలా తక్కువ చేస్తున్నాం. కాదు చూడు ఉంది, మొత్తం నువ్వే చేస్తున్నావు. నేను ఎప్పుడు చూసినా నువ్వే డిష్ వాషింగ్ చేస్తూ కనిపిస్తున్నావు. 4 ఉన్నారు. నేను మైక్కి పిన్నుకి వైర్కి పెట్టి పెడతా. అట్లా ఎట్లా పెడతారు? నేను పెట్టుకోవట్లేదు కదా. ఇది క్లిప్ బ్యాడ్జ్ కాదు, నార్మల్ హెయిర్ క్లిప్ లాంటి. అవును మనం ఇలా చేయొచ్చు కదా. ఈ వైర్ ఇక్కడే కదా ఉండేది,
పైన ఏమి ఉండదు కదా, పైన పెట్టుకోవచ్చు కదా. అవును, నేను కూడా అయితే పైన పెట్టుకుంటాను. అన్న మానిటర్స్ కూడా కొంచెం హెల్ప్ చేయొచ్చు అన్న. కాదు, మానిటర్స్ మీరు హెల్ప్ చేయాలనుకుంటే కొంచెం హెల్ప్ చేయొచ్చు. మేము చేయక్కర్లేదు కెప్టెన్, నువ్వు చేస్తావు కదా అందరికి హెల్ప్. బ్యాట్ పెట్టుకుందాం, అసలు మర్చిపోతున్నాను. డిష్ వాష్ మానిటర్ కింద లేదు అసలు. మైక్ ఏం వచ్చేది ఓకేనా? ఒకవేళ అడిగినా కూడా నీట్గా చెప్తుంది సమాధానం లేదని. డిష్ వాష్ మానిటర్ పడుకుంటారట లేచిన కాంచి. పడుకోవట్లేదు, ధ్యానం చేస్తాను. నువ్వు డిష్ వాషర్ మానిటర్గా ఉన్నప్పుడు అసలు ఏ రోజు నాకు బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ కనపడలేదు. ఎప్పుడు చూసినా సింక్ దగ్గర కనపడాడు. ఈ మానిటర్ అసలు ఏ రోజు నాకు సింక్ దగ్గర కనపడలేదా? ఏం జరుగుతుంది? ఈ రోజు పనిష్మెంట్ నీకు కనిపిస్తా చూడు సింక్ దగ్గర. నేను ఏముంది, ఫ్రైడ్ రైస్ చేసింది ఒకటి ఉంది బౌల్, అదే కదా. క్లీన్ గా కడగాలి, ఇష్టం వచ్చినట్టు ఇలా కడిగేసి వచ్చేయడం కాదు. హలో, నేను కడిగితే మానిటర్ ఎలా చూస్తుందో చూపిస్తా ఈ రోజు. ఆ మనసుతో ఒక టీ పెట్టుకొని వచ్చి ఇచ్చిద్దని నేను అనుకుంటున్నా. ఇప్పుడు మరి ఏంటో ఈ టీ అడుక్కునే పరిస్థితి. టైం ఈవినింగ్ అయిపోయి ఉంటుందా? ఈవినింగ్ అయి ఉంటుందా? అయింది, మా ఈవినింగ్ 5 అయింది. కాదు కెప్టెన్, ఇప్పుడు ఎలాగో అందరూ టాస్క్ కి దిగితే నైట్ అయిపోతుంది. అన్న వెళ్ళొచ్చు అన్న, నీ పనిష్మెంట్ వెంటనే అయిపోలేదు. నిద్ర నాకు టీ కావాలి. నాకు టీ కావాలి. రెస్పాన్సిబిలిటీ చేయించుకో. నిద్ర వచ్చేస్తుంది. నాకు మానిటర్ లేకపోతే నేను కడగలేను తమ్ముడు, గుర్తుపెట్టుకో. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. కడిగే మానిటర్ పనిష్మెంట్ ఇచ్చాను ఆయనకి. నాకు ఫుడ్ మానిటర్ కూడా అక్కడే ఉండాలి. నేను ఏదైనా తినేస్తే తప్పకుండా తాగేస్తే అది చెక్ చేసుకోవాలి కదా. నీకున్న మానిటర్లు అందరూ ఉండాలి నువ్వు చేసే పనికి. ఇంకా కడిగి నేను ఏదైనా ఫుడ్ తినేస్తే ఏంటి అన్న, అప్పుడు నీకు ఇంకో పనిష్మెంట్. టీ పెట్టేసిన తర్వాత ఆ టీ కూడా కడిగేస్తే అయిపోతుంది. నువ్వు తాగుతావా? ఎలాగో ఈవినింగ్ కాదు తనుజ గారు, ఎక్కువ మంది తాగుతానంటే చూడండి, క్వాంటిటీ బట్టి చూడండి. యాక్చువల్లీ ప్లేన్ గానే మంచిగా తిక్కగా పెట్టు. ఎక్కువ నేనే చేస్తున్నాను, నా చేతులతోనే చేస్తున్నాను. వస్తున్నా, పెట్టు. కెప్టెన్ నీ వాష్రూమ్ యూజ్ చేసుకుంటున్నా నీకంటే ఎక్కువగా. సంజన గారు, మంచి టీ పెట్టిస్తున్నాను కదా, కాఫీ వన్స్ తెలుస్తుందా నీకు రోజు? కాదు, మంచి టీ పెట్టిస్తున్నాను. నా దగ్గర లేదు బుజ్జి. రే, ఎవరో తీసుకున్నారా? నా వైపు వస్తుంది. ఎక్కడ పెట్టావు నువ్వు ఇంతకీ లాస్ట్? మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారో అక్కడే పెట్టా. నువ్వు ఎక్కడ లాస్ట్ పెట్టావు? మీరు ఎక్కడ దొంగతనం చేశారో అక్కడే పెట్టా. నేను చేయలేదు, నేను ఈసారి చేయలేదు. గుండేసుకుంటాను, తెలుస్తుంది కదా. వీకెండ్ లో నేను చేయలే అని డస్ట్బిన్ కవర్లు అన్ని దొరికాయి. వెరీ బ్యాడ్, వెరీ మచ్ బ్యాడ్. సాంబార్ అవన్నీ ఉన్నాయి, ఉంచాలా లేకపోతే క్యారేజ్ కట్టుకోవచ్చా? మేము చూద్దాం డార్లింగ్. ఒకసారి చలో డార్లింగ్, కొంచెం ముంచితే బెటర్ అనుకుంటా. వాట్ యు డూయింగ్ నవ్వా? No, what I'm doing is ఇది రోల్ చేసి ఇక్కడ పెడుతున్నా అంతే. ఓన్లీ రోలింగ్ రైట్? నో డోంట్ డు దట్. అది ఈవినింగ్ చేసుకుందాం. ఒక నిమిషం, అదే వీఆర్ నాట్ మేకింగ్ కుకింగ్ ఇట్. ఓన్లీ ఇది పిండి చేశారు కదా, రౌండ్ చేశాను, ఫ్లాట్ చేసి ఇక్కడ పెడుతున్నాం. అంటిపోతాయి. లేదు, అంటిపోతాయి, స్టిక్ అవుతుంది. స్టిక్ అయిపోతాయి.